లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కాసేపట్లో కంటోన్మెంట్లోని నివాసానికి లాస్య మృతదేహాన్ని తరలించనున్నారు. గాంధీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని పరామర్శించారు. మరోవైపు లాస్య నందిత నివాసానికి పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. లాస్య మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. లాస్య కారు డ్రైవ్ చేసింది పీఏ ఆకాష్ గా గుర్తించారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. 37 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. తండ్రి సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి లాస్య నందితను ప్రమాదాలు వెన్నాడాయి. చివరకు రోడ్డు ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టి డివైడర్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పటాన్చెరు ఆసుపత్రిలో హరీష్ రావు లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించారు. ప్రమాద సమయంలో లాస్య నందిత సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట వెళ్తున్నారు. డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తుండగా లాస్య నందిత మరో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. లాస్య నందిత ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మరణించడంతో ఆ టికెట్ ని అప్పటికే బీఆర్ఎస్ లో చురుగ్గా ఉన్న లాస్య నందితకు కేటాయించారు. గద్దర్ కుమార్తె వెన్నెలపై లాస్య నందిత ఘన విజయం సాధించారు. పోస్టుమార్టం నిమిత్తం లాస్య నందిత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి కొద్దిసేపటి క్రితమే ఇటు పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మరికొద్ది సేపట్లో కూడా కార్కలోని ఆమె నివాసానికి లాస్య నందిత మృతదేహాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5:30 ప్రాంతంలో పటాన్చెరు ఓవర్ మీద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఆమె అక్కడక్కడికి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ప్రస్తుతానికైతే తీవ్ర గాయాలపై హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం పటాన్చెరు అమేద ఆసుపత్రి నుంచి లాస్య నందిత మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించనుంది. ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కూడా అంత్యక్రియలు ఆమె ఇంటి వద్ద చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇటు ఉదయం 5 గంటల ప్రాంతంలో లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన పార్టీ శ్రేణులంతా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. యువ ఎమ్మెల్యే ఇటీవల ఇటు సాయన్న చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలిచారు లాస్య నందిత. గడిచిన కొద్ది రోజుల క్రితము నల్గొండ టూర్కి వెళ్ళి వస్తున్న సందర్భంలో కూడా రోడ్డు ప్రమాదం నుంచి చిన్న గాయాలతో బాటపడిన లాస్య నందిత మూడోసారి మృత్యు ఒడికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయి అప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. రెండోసారి ఇన్సిడెంట్లో కూడా చిన్న గాయాలతో తప్పించుకున్న లాస్య నందిత ఈరోజు తెల్లవారుజామున ఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదం మాత్రం తప్పించుకోలేకపోయింది. మృత్యు కబలించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటు సాయన్న మూడో కూతురుగా లాస్య నందిత చెబుతుంటారు. ఈమెకి మూడో సంతానం, చిన్న కూతురు. సాయన్న చనిపోయిన తర్వాత కూడా కొంత రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ సాయన్నకి మద్దతుగా పార్టీకి కుటుంబానికి బాసట నిలిచేందుకు ఆమెకి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఇచ్చింది. ఆ తర్వాత ఆమె గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గద్దర్ కూతురు మీద కూడా ఆమె గెలుపొందారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈరోజు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కూడా ఇటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కొంత షాక్ అని గురైన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య నందిత ఈరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరణ వార్త తెలుసుకున్న తర్వాత ఇటు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరుగా గాంధీ మార్చికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి లోపల ఇటు మార్చిలో లాస్య నందితకి కొంత
పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి బాడీని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి బాడీ బయటకు వచ్చాక మృతదేహానికి మంత్రి నివాళులర్పించేందుకు కూడా బయట వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమైన లోపల కూడా వెళ్ళారు. లోపల మార్చురీలో పోస్ట్ మార్టం జరుగుతుంది కాబట్టి అక్కడ వెళ్ళి నేరుగా ఆమె మృతదేహానికి అక్కడే నివాళులర్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా మరొక 15 నుంచి 15 నిమిషాల సమయంలో ఈ గాంధీ ఆసుపత్రి నుంచి కూడా ఇటు కార్ఖానలోని ఆమె ఇంటి వద్దకి ఆ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అంత్యక్రియల ప్రక్రియ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికైతే కార్ఖానా నివాసంలో ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా ఇటు అశోక్ నగర్లో, ఎందుకంటే ఆ అశోక్ నగర్తో పాటు కవాడిగూడలో కూడా తీసుకెళ్తారనుకున్నారు కానీ తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా కార్ఖానా నివాసానికి షిఫ్ట్ అయ్యారు. తండ్రి ఉన్నప్పుడు కూడా అదే ఇంట్లో ఉన్నారు కాబట్టి అక్కడే ఆమె క్యాంప్ ఆఫీస్తో పాటు అక్కడే ఆ కుటుంబ సభ్యులు తల్లితో చెల్లితో నివాసం ఉంటున్నారు కాబట్టి అక్కడికి ఆమె మృతదేహాన్ని తరలించే అవకాశం ఉంటుందో తెలుసు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికైతే ఇంటి వద్ద కొనసాగుతున్నాయి. మరొక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆమె మృతదేహాన్ని కూడా గాంధీ మార్చ్ నుంచి కూడా ఇంటికి తరలించబోతున్నారు. ఇక ఇప్పటికే మరణ వార్త తెలుసుకున్న పార్టీ ముఖ్య నాయకులతో పాటు సన్నిహితులు బంధువులంతా కూడా కన్నీటి పరివేతం అవుతున్న ఆ దృశ్యాలు మనకైతే కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు పార్టీ నాయకులు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కారులో వేచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి విజువల్స్లో చూసుకోవచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాస్యానందిత మృతదేహానికి నివాళులర్పించి తిరిగి వెళ్ళిపోతున్నారు. చూసుకోవచ్చు. మరొక 15 నిమిషాలలో కూడా గాంధీ మార్చురీ వద్ద నుంచి కూడా లాస్యానందిత మృతదేహాన్ని ఇంటికి తరలించే ప్రయత్నం అయితే సాగుతున్నారు. నేరుగా ఉదయం మరణ వార్త తెలుసుకున్న తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హరీష్ రావు నేరుగా అక్కడ పటాన్చెరు హాస్పిటల్కి వెళ్ళి ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించే వరకు కూడా ఆయన వెన్నంటున్నారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరుగా గాంధీ హాస్పిటల్ మార్చురీకి చేరుకుని కూడా మార్చురీకి సంబంధించిన ఇక్కడ కార్యక్రమాలు కూడా నేరుగా దగ్గరుండి ఆయన పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. పార్టీ ముఖ్య నాయకులంతా కూడా మరికొద్ది సేపట్లో ఆమెని ఆ మృతదేహాన్ని ఇక్కడ నుంచి తరలించే ఏర్పాటు నేపథ్యంలో కూడా కడసారి చూసేందుకు అంతా వేడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారులో అయితే ఆ లాస్యానందిత సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా వాళ్ళు షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 10 నిమిషాల్లో కూడా ఇక్కడ ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత కూడా మృతదేహాన్ని కార్ఖానాలోని ఇంటికి తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సుమా, కిరణ్, ఇంకా గాంధీ హాస్పిటల్ మార్చురీకి ఎవరెవరో నేతలు చేరుకున్నారు? కొద్దిసేపటి క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని కూడా దగ్గరుండి సుమారుగా గంటపాటు వారంతా ఇక్కడ ఉన్నారు. కొద్దిసేపటికి ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 15 నిమిషాల్లో కూడా లాస్యానందిత మృతదేహాన్ని ఇక్కడ నుంచి ఇంటికి తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ముఖ్య నాయకులతో కావచ్చు, కార్యకర్తలంతా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కేవలం కొంతమంది అందుబాటులో ఉన్న పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు, సమాచారం అందుకున్న అధికార పార్టీ సంబంధించిన మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు. వెయిటింగ్ హాల్లో ప్రస్తుతానికైతే ఇటు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ముఠా గోపాల్తో పాటు ప్రస్తుతం హరీష్ రావుతో పాటు తలసాని కూడా ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్నారు. మరొక 15 నిమిషాల్లో కూడా ఇటు ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవుంది కాబట్టి నేరుగా బాడీతోటే కూడా వారంతా ఇక్కడ నుంచి ఆమె అంతిమయాత్రగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. తలసాని, హరీష్ రావుతో పాటు పల్లారాజేశ్వరరెడ్డితో పాటు ఇటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతానికి ఇక్కడ మార్చురీ వద్ద వెయిట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరొక 15 నిమిషాల్లో కూడా ఆమె మృతదేహాన్ని ఇటు కార్ఖానాలోని ఇంటికి తరలించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి కూడా ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది. ఇక అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా ఇక్కడికి వస్తారా, లేకపోతే ఆమె మృతదేహాన్ని అక్కడ తరలించిన తర్వాత అక్కడికి వచ్చి కొంత నివాళులర్పిస్తేందుకు సమాచారం తెలుసు. ప్రస్తుతానికైతే ఇటు గాంధీ మార్చురీ వద్దనే కూడా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 15 నిమిషాలలో ఇక్కడ నుంచి కూడా ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించబోతున్నారు. సుమా.
కిరణ్, అంటే అంత్యక్రియలకు సంబంధించిన అప్డేట్ ఏదైనా అందింది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరు కూడా లాస్య నందిత మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వస్తున్నారు కాబట్టి, అంటే ఈ రోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందా, రేపు జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? లాస్య నందిత అంత్యక్రియలకు సంబంధించి కొంత స్పష్టమైన సమాచారం రావాల్సింది. ఎందుకంటే మరొక 15 నిమిషాల్లో కూడా ఆమె పోస్ట్ మార్టం పూర్తవుతుంది. ఇక్కడ నుంచి ఇంటికి తరలిస్తారు కాబట్టి అక్కడ వివిధ పార్టీకి సంబంధించి, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాకుండా అధికార పార్టీకి సంబంధించిన యువ ఎమ్మెల్యే కావడం, ఇటీవల రీసెంట్గా కంటోన్మెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న వారంతా కూడా వచ్చి ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అంటే ఇంకా అంత్యక్రియలకు సంబంధించి కొంత స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడే సమాచారం అందుకుంది కాబట్టి ఒకటిన అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికైతే చేరుకున్నారు. కాబట్టి ఇప్పటికే ఆ కార్ఖానలోని లాస్య నందిత ఇంటి వద్ద అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు, ఆమె పార్థివ దేహాన్ని ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రకటన రావాల్సి ఉంటుంది. ఈరోజు చేస్తారా లేకపోతే రేపు చేస్తారా? ఎందుకంటే ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులంతా కూడా అందుబాటులో ఉన్నారు. ఇంకేమైనా రావాల్సి ఉంటుందా? పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సీఎం కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా కేటీఆర్ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ ముఖ్య నేతల కొంత కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పోస్ట్ మార్టం తంతు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి బాడీని ఇంటికి తరలించిన తర్వాత కూడా అంత్యక్రియలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం. కానీ ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం కొనసాగుతుంది. కొంత కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా షాక్లో ఉన్నారు. కాబట్టి ఆ షాక్లో తేల్చుకుని కొంత సమయం పడుతుంది. వాళ్ళు ఓదార్చే ప్రయత్నం కూడా ఇక్కడికి వచ్చిన వారంతా చేస్తున్నారు. ముందుగా హరీష్ రావు తలసాని నేరుగా వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారు ఇంకా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం నుంచి తుట్లో తప్పించుకున్న లాస్య నందిత ఈ రోజు తనువు చాలించడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి కొంత అంత్యక్రియలకు సంబంధించి కొంత స్పష్టమైన సమాచారం మరొక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ముందుగా మృతదేహాన్ని అక్కడ తరలించిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం తనను కలిచివేసిందన్నారు. దివంగత సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్య నందిత మృతిపై సంతాపం ప్రకటించారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం లాస్య నందిత మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తున్న యువ ఎమ్మెల్యే మరణించడం తీవ్ర విషాదమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా సంతాపం తెలిపారు. లాస్య నందిత అకాల మరణం పట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి నాయకురాలిగా ఉన్న ఎమ్మెల్యేను కోల్పోవడం తీరని నష్టమన్నారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గతేడాది సాయన్న మృతి నుంచి ఇంకా కోలుకోకముందే ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత లాస్య నందిత మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సేవకు అంకితమైన లాస్య నందిత మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు కె కేశవరావు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో కలిచివేసిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా లాస్య నందిత మృతిపై సంతాపం ప్రకటించారు. ఆమె మరణంపై విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత మృతి చెందారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి అంటూ ట్వీట్ చేశారు. అటు నారా లోకేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లాస్య నందితను మృత్యువు వెంటాడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఆమె వరుస ప్రమాదాల బారిన పడ్డారు. అసలు సాయన్న మృతి ఆ కుటుంబానికి తీరని విషాదం. అనారోగ్య కారణాలతో గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న చనిపోయారు. ఏడాది
తిరిగేసరికి సరిగ్గా అదే ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత చనిపోవటంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. సాయన్న మృతి తర్వాత లాస్యనందితను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. లాస్యనందిత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆమెను ప్రమాదాలు వెన్నాడాయి. గతేడాది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే డిసెంబర్ 24న లాస్యనందిత లిఫ్ట్లో చిక్కుకుపోయారు. 3 గంటల పాటు ఆమె లిఫ్ట్లోనే ఉండిపోయారు. చివరకు సహాయ సిబ్బంది లిఫ్ట్ బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. సరిగ్గా 10 రోజుల క్రితం కూడా ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు లాస్యనందిత హాజరయ్యారు. ఆ సభ ముగించుకొని తిరిగి వస్తుండగా లాస్యనందిత కారు నార్కట్పల్లి దగ్గర ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతి చెందాడు. లాస్యనందిత తలకు గాయమైంది. ఆ ప్రమాదంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారు ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. సరిగ్గా 10 రోజులకే ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై మళ్లీ ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదం లాస్యనందితను బలి తీసుకుంది.